దినాలకి వేరే చూస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనా ఆయుష్కాలు మెండైన ఆరోగ్యాలు మెండైన సంతోషాలను గ్రహించి మీకు కానీ శరీరం గౌరవించుకున్న సందర్భాన్ని బట్టి నడిపించి అందరికీ కలిసి సంతోషించడానికి నేను స్థితించి మీకు గౌరవించినందుకే వందనాలు సర్వోన్నతుడైన గొప్ప దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సాయంకాల సమయంలో ఆరాధనలో ప్రభా, ఆరంభ ప్రార్థన మొదలుకొని ప్రభా, ఇంతవరకు మీరు మాతో మా మధ్యలో మీరుండి ప్రభా, ఆయన మీ ఆత్మకార్యం జరిపించినందుకు వందనాలు ప్రభా. పాటల్లో మీరున్నందుకు వందనాలు స్వామి. చిన్నబిడ్డలు పాడిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమ కొరకు ప్రభా ఆయన వారి స్వరం ఎత్తి ప్రభా ఇంకా నాయన నీలో నాయన ఏ రీతిగా నాయన స్తోత్రం ప్రభా ఉండాలో, ఏ రీతిగా జీవించాలో, క్రైస్తవులుగా ఏ రీతిగా మేము ఉండాలో, క్రీస్తుని పోలి ఏ రీతిగా మేము నడుచుకోవాలో, ఆ యవన కాలంలో ఆ చిన్న వయసులో ప్రభా నాయనా స్తోత్రం ప్రభా నీ కొరకే జీవించే వారిగా వారి జీవితాన్ని సరిచేసుకొని ముందుకు నడుచులాగిన ప్రభా వారి బ్లెస్ చేయమని అడుగుతూ ఉన్నాం. ఆరాధనలు మా మధ్యలో మీరున్నందుకు వందనాలు. ప్రతి హృదయాన్ని మీరు తాకినందుకు వందనాలు ప్రభా. స్తోత్రమయానికి వందనాలు. వాక్య పరిచయంలో ప్రభా ఇంతబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా స్తోత్రం ప్రభా ఈ రక్షణ నాయన ఈ రక్షణలో ప్రభా ఈ రక్షణ అనుభవంలో ప్రభా మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మేమే పరిస్థితుల్లో మేము ఉన్నాము. నాయనా స్తోత్రం ప్రభా క్రైస్తవుడుగా ఏ రీతిగా జీవించాలి, నాయనా స్తోత్రం ప్రభా మా బలిపీఠాలను ఏ రీతిగా కట్టుకోవాలి, ఏ రీతిగా ఉన్నాయి నాయనా స్తోత్రం ప్రభా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు. మా ఆత్మీయ బలిపీఠం ప్రభా ఆయన మా నిజ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా సంఘ జీవితంలో నాయనా స్తోత్రం ప్రభా నాయనా నీ వలే జీవించే జీవితం ఉందా లేదా, నాయనా నీ కోసం జీవించే జీవితం ఉందా లేదా అని ప్రభా నీ వాక్యాన్ని ముందు నాయనా మాతో మాట్లాడుతూ ఉంది. నాయనా స్తోత్రం ప్రభా నాయనా స్తోత్రం ప్రభా మందిరానికి వెళ్ళే వారిగా నాయనా ఒక 40 సంవత్సరాల విశ్వాసిగా, 30 సంవత్సరాల విశ్వాసిగా, 20 సంవత్సరాల విశ్వాసిగా మేముంటే ఉపయోగం లేదు స్వామి. నాయనా స్తోత్రం ప్రభా నమ్మకమైన జీవితము, విశ్వాసమైన జీవితము నాయనా స్తోత్రం ప్రభా మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి నీ కుమారులుగా చేశారు కాబట్టి నీ కుమారులైన ఆ వారసత్వాన్ని అనుభవించే కృపలో మేము నిలబడ్డామా లేదా అని ప్రభా నీ దాసుని ప్రేమించి ఆయన ఇంతవరకు ఈ ప్రాంతానికి నడిపించి మీరు మాట్లాడిన వాక్యాన్ని ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని ఆయన సంఘముగా సరి చేసుకునే, కుటుంబముగా సరి చేసుకునే వ్యక్తిగా నేను ప్రభా తిరిగి మా గృహాలకు వెళ్ళాలి ప్రభా. ఏదో మందిరంలో వచ్చామో వెళ్ళిపోయామా అంటే ప్రభా రేపు మీరు వచ్చినప్పుడు మీతో మేము నాయనా మీరు మాతో నాయనా మేము ఉండలేమయ్యా. నాయనా స్తోత్రం ఈ నటించే జీవితంలో మేము జీవిస్తే నాయనా స్తోత్రం ప్రభా అది వ్యర్థమే ప్రభా. అటు రీతిగా కాకుండా ప్రభా నాయనా స్తోత్రం ప్రభా నమ్మకమైన జీవితంతో నాయనా స్తోత్రం ప్రభా నాయనా స్తోత్రం ఎక్కడ రాజీ పడక నాయనా స్తోత్రం నీ కొరకే జీవించడానికి మమ్మల్ని బలపరిచి నిత్యము నాయనా నీ మీద అనుకునే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచమని అడుగుతూ ఉన్నాం. నాయనా నీ దాసుని ప్రభా గత దినాలు అనారోగ్యంగా ఉన్నాం ప్రభా నీ బలమైన శక్తితో నింపి ప్రభా స్తోత్రం ప్రభా అని చెప్తూ ఉన్నారు. నాయన ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభా మేము ఏ రీతిగా ఉండాలో ప్రభా మీరే నాయన దినదినము ఆయుషిస్తూ దినదినము ఆరోగ్యం ఇస్తూ నేను అనేక ప్రాంతాలకి, అనేక రాష్ట్రాలకి, అనేక దేశాలకి మీరు నడిపించబోతూ వాడుకుంటబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఈ మాసంలో ఈ దినములో ప్రభా ఈ ప్రాంతంలో ఈ బ్రాంచ్లో అయినా మీరు ప్రభా దాసుల్ని నడిపించి అయినా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయుష్ పొడిగించండి, ఆరోగ్యం దంచండి, అనేక ప్రాంతాలకి నడిపించండి, శక్తివంతంగా వాడుకోండి. ప్రతి నైనా స్తోత్రం ప్రభా ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ప్రతి వ్యక్తిని ప్రభా నీ వైపు త్రిప్పేవారిగా నైనా స్తోత్రం ప్రభా విత్తబడుతున్న ప్రతి వాక్యము ప్రభా ఫలభరితముగా మార్చమని అడుగుతున్నాం ప్రభా. తిరిగి వారి క్షేమంగా ప్రయాణం అంతటా మీరు తోడుగా నైనా స్తోత్రం సహకరిస్తున్న టీం అందరినీ ప్రభా వారి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. ఇక్కడ చేసిన ప్రతి బిడ్డని ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా నైనా స్తోత్రం ప్రభా మేము నైనా స్తోత్రం అందరిలాగా మేము జీవిస్తే ప్రభు వ్యర్థమే ప్రభా స్తోత్రమయ్యా. ఈ లేఖనముల ద్వారా నైనా మేము బలపరచబడుతూ నైనా స్తోత్రం ప్రభు మీరిచ్చిన ఆజ్ఞలు గైకుంటూ మా బలిపీఠాన్ని దినదినము సరి చేసుకుంటూ
ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకొని అట్టి కృపలో మేమందరం ఉండులాగున ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నాం. వేయబడిన కానుకను ప్రభా నాయన స్తోత్రం మీరు దీవించండి. వేయబడిన హస్తాన్ని వారి కుటుంబాన్ని మెండారుగా దీవించమని అడుగుతూ ఉన్నాం. నాయన స్తోత్రం మన ముఖ్యంగా ప్రభా నాయన స్తోత్రం ప్రభా నా కుటుంబాన్ని బట్టి పొందిన నా దాంపత్య జీవితంలో ప్రభా గత 20 సంవత్సరాలు ప్రభా నాయన అన్ని విషయాల్లో ప్రభా మీరే ప్రభా మా తోడు ఉండి ప్రభా నాయన తడిమి వేయబడినప్పుడు నిందించబడినప్పుడు హింసించబడినప్పుడు నాయన స్తోత్రం ప్రభా నాయన ప్రాణముతోనే మింగివేయాలన్న సమయంలో ప్రభా మీరు ప్రభా వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చి మా ఆయన స్తోత్రం ప్రభా నాయన ఇద్దరముగా ఉన్న మమ్మల్ని ప్రభా ముగ్గురుగా ఉన్న మమ్మల్ని నలుగురుగా నాయన మా నలుగురితో ప్రభా ఆయన మీరు మాతో ఉండి ప్రభా 20 సంవత్సరాలు ప్రభా ఆయన తండ్రి గతించిన ఆయన స్తోత్రం ప్రభా నాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి ఆయన స్తోత్రం తండ్రి గతించిన ఆత్మీయ తండ్రిని మరొక ఆత్మీయ తండ్రిని మాకు ఇచ్చి ఈ పరిచర్యలో ప్రభా నిలబడటానికి ఆయన స్తోత్రం ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న జయకుమార్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలబెట్టాలి. మేము ఎలా నడవాలో మాకు నేర్పించాలి. మా బలిపీఠాలను దినదినము సరి చేసుకుంటూ ఇవ్వబడిన ఈ పరిచర్యలో ప్రభావ నమ్మకస్తులముగా కుటుంబం అందరము నమ్మకస్తులముగా ఆయన సంఘం అందరం నమ్మకస్తులుగా ఉండి ఈ ప్రాంతం కోసం ప్రయాసపడి ఈ ప్రాంతంలో ఉన్న వారిని ప్రభావ నీ వైపు తిరిపేవారిగా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆయన ఈ ప్రాంతంలో ప్రభావ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ వైపు తిరిపేవారిగా నువ్వు సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచడానికి మీరు మాకు సహాయం చేయమని తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మని సన్నిధి మనకి మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడేది కాక. ఆమేన్. యాక్చువల్గా 22వ తారీఖున యూకేలో ఉండాలి అని పోస్ట్పోన్ చేసుకున్నాను. ఎందుకంటే సంవత్సరం చాలా ఎక్కువ చదివింది అక్కడ. ఆల్రెడీ వాళ్ళకి మైనస్ టచ్ అవుతాను స్విమ్మింగ్. సో క్రిస్మస్ తర్వాత ఎవరు వస్తానని చెప్పి వెళ్తాను.
క్యాలెండర్ సార్ క్యాలెండర్స్కి ఎవరెవరు సంఘంలో ప్రేరేపణ ఉంటే మీరు కూడా చేతులు వేయండి, సహకరించండి. సంఘ కాపరికి వారం ఒకరి మీద పడకుండా, సంఘం మీద పడకుండా ఈ హ్యాపీ. ఎందుకంటే కొంచెం మంది చిన్నగా కొట్టించట్లేదు. నేను ఇప్పుడు కూడా మంచి క్వాలిటీ కొట్టిస్తాను. నా క్యాలెండర్ ₹100 తక్కువ మినిమం. సో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అంటున్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కొటేషన్. 120, 130 అవన్నీ అనుకుంటున్నాను. సో ద బెస్ట్ క్వాలిటీ. నేను ఎప్పుడైనా దేవుని సేవ ఏది చేసినా కూడా ఐ సీ ద బెస్ట్. సో ప్రేయర్ చేయండి, ముఖ్యంగా ప్రేయర్ కావాలి. ఎందుకంటే దాంట్లో వాక్యం ద్వారా ఎంతోమంది అన్యులు ఆ క్యాలెండర్స్ తీసుకెళ్ళి సీనరీ బాగుందని ఒకరు వారి శోధన వచ్చినప్పుడు రాత్రి కూడా చదివారంట. ఆ వాక్యం చదువుతున్నప్పుడు వారి ఆత్మీయతలు తెరవబడ్డాయి. వాళ్ళు దేవుళ్ళకి రావడం ఇట్లాంటి అద్భుతాలు చాలా జరుగుతుంది. ఎందుకంటే ప్రార్థన చేస్తాం, తీసుకొచ్చి ఉపవాసం నుండి ప్రార్థన చేసి అభిషేకించి ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇతర దేశాలు కూడా మన క్యాలెండర్ చోటే కాదు, ఇతర దేశాలు కూడా. సో నీది ఫస్ట్ క్యాలెండర్ ఓకే. అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది. కేక్ సెక్షన్ ఎట్లాకే లేదు. ఇక ఫోటో కావాలి అందరికి ఫ్యామిలీ వైజ్. త్వరగా వస్తే త్వరగా అయిపోతుంది. ఫ్యామిలీ వైజ్ వచ్చి ఒక ఫోటో దిగేసి కేక్ పెట్టడంతో ఆశయం షాడో దిగి తర్వాత నెక్స్ట్ ఎవరు మ్యాచ్ లైన్లో చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మ్యాచ్ మ్యాచ్ వచ్చాక కాలేదా? నెక్స్ట్ ప్రసాద్ గారు రెడీ ఉండండి. ఏం లేదు, వీ వాంట్ యువర్ ఫోటోస్ టు బి రిమెంబర్డ్. సురేష్ తొందరగా మీరే రెడీగా అవుతే తొందరగా అవుతుంది.
ప్రసాద్ గారు దీని తర్వాత మీరే రెడీ ఉంటుంది కేక్ ఎవరు ముట్టుకోకండి కేక్ పెట్టకండి లైవ్ బంద్ ఆఫ్ చేయాలి నన్ను ఆఫ్ చేయాలా ఫోటోస్ తీస్తాను నేను ఇస్తాలే అన్న చేసి అని అన్న నెక్స్ట్ చాలా క్వాలిటీ బాగుంది ఇది బాగుంది అనురాధ గారు నెక్స్ట్ సాల్మన్ తర్వాత రావాలి బయటికి వెళ్ళదు ఫోటో తీస్తేనే బయటికి వెళ్ళాలి అట్లా లేజీ సెపరేట్ తీస్తావా నీ ఒపీనియన్ అండి సెపరేట్ ఏం లేదు సెపరేట్ తీస్తాను వాళ్ళు చూస్తే రండి అట్లా కాదు అది వేరవుతుంది ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ పక్క ఫ్యామిలీ అంటే పట్టుకొస్తుంది నచ్చదమ్మా అన్నా సిద్ధు కూడా ఓకేనా రండి ఎవరు ఎక్కడ మీరు వచ్చేయండి అమ్మా ఏం కాదు అమ్మా ఫోటో అయిందా ప్రీతి మీరు అంకుల్ తీసుకున్నాను ఫోటో గురించి ఏం అయ్యేం లేదు సల్మాన్ మీరు రాలేదు కదా సురేష్ ఎవరు బయట అన్నవారు ఇంటికి వచ్చాయి సునీత బయట శేఖర్ రెడ్డి శేఖర్ టీమ్ మెంబర్స్ గ్రేట్ స్టార్ టీమ్ బ్రదర్ సుధీర్ బ్రదర్ రండి ఏంతో పాటు కావాలి అందరికి చిన్నోడు వేడు కానీ తప్పని రావాలి సారీ ఇబ్బంది పడినట్టు కానీ చెప్తాను
క్లోజప్ లో ఓ తీయండి. అంకుల్ గారికి అంకల్ లాగా నీ ప్లేస్ మీద కూర్చో. మమ్మీ అంకుల్ అంకుల్ దగ్గరికి రా, అంకుల్ దగ్గరికి, అంకుల్ సైడ్. ఓకేనా? ఓకే. చాలాసార్లు అయిపోయింది. కొంచెం మంచి ఇద్దరా అదొక్కటే వచ్చింది. ఇది కావాలి. అమ్మా నెగటివ్ ఫిగర్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నా. ఆ లిస్ట్ ఇచ్చారు నాకు. అమ్మ పిల్లలు కోఆర్డినేట్ చేయండి. కింద కార్పెట్ చేస్తారు.